హైదరాబాద్‌లో మెట్రో వచ్చిన తర్వాత దాదాపుగా ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోయాయి. సో, ఎక్కువ మంది మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కువ దూరం తక్కువ సమయంలో చేరుకోగలిగేటువంటి అవకాశం ఉండటంతోటి ఎక్కువ మంది మెట్రో ప్రయాణాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ మెట్రోలో ప్రయాణానికి సంబంధించి ఈథెమ్స్ అనేటువంటి ఒక బిజినెస్ స్కూల్ ఒక సర్వే నిర్వహించింది. వీరు నిర్వహించినటువంటి సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. సో, దాదాపుగా 410 మంది మహిళల మీద జరిపినటువంటి ఈ సర్వేలో వారిచ్చినటువంటి సమాధానం 70% మంది మహిళలు పగటిపూట మెట్రోలో ట్రావెల్ చేయటానికి చాలా హ్యాపీగా ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవని, చాలా సౌకర్యవంతంగా హ్యాపీగా ట్రావెల్ చేయగలుగుతున్నామని చెప్పారు. సో, రాత్రిపూట ప్రయాణాలకు వచ్చేటప్పటికి మహిళలు కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సరైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదని స్టేషన్లలో, అలాగే వీధుల్లో కింద స్టేషన్ దగ్గరలో ఉండేటువంటి వీధుల్లో వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అక్కడ సరైనటువంటి లైటింగ్ లేకపోవటం, అలాగే టాయిలెట్లు అందుబాటులో లేకపోవటం, అలానే చాలా వరకు సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేకపోవటం, మహిళా సిబ్బంది కానీ మెట్రోకి సంబంధించినటువంటి సిబ్బంది సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల కొంత భయంగా ఉంటుందని, మెట్రోలో నైట్ టైం ట్రావెల్ చేయలేకపోతున్నామని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు కేటాయించినటువంటి కోచుల్లో అప్పుడప్పుడు పురుషులు కూడా ఎక్కుతూ ఉన్నారని చెప్పి, అనుకోకుండా వస్తున్నారా కావాలని వస్తున్నారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మహిళా కోచుల్లోకి అయితే వస్తున్నారని, సో సిబ్బందిని పెంచి లైటింగ్ ఫెసిలిటీ కల్పించి సరైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తే రాత్రిపూట ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుందని చెప్పి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది మహిళలు పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసినటువంటి పనులు చాలా ఇబ్బందిని కలిగించాయని చెప్పి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అని కూడా తెలియజేసినట్లుగా సమాచారం.